నేనేం చేశాను? మోసం చేశావు. మీరనుకుంటే సరిపోదు, ఊరంతా అనుకుంటుంది. ఊరందరికీ నూరు పోసింది మీరే కదా. తప్పంటే ఎరగందానిలా మాట్లాడుకో. మీరు గురువింద గింజలు. మీ తప్పులు మీకు కనిపించవు. నీ వల్ల వీడి మనసు క్షోభకు, గుండె కోతకు గురైంది కాబట్టే మత్తును ఆశ్రయించాడు. నీ వల్లనే మా బాబాయ్ బాగా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంతకు ముందు మీరందరూ కలిసి సార్ని బాగా డిస్టర్బ్ చేశారంట కదా. నువ్వు నోరు మూయవే. ఏంటో ఈ ఇంట్లో వాళ్ళ మూర్ఖత్వం. నిజం మాట్లాడితే నోరు మూయమంటారు. శ్రీకర్, శ్రీకర్, రేయ్ నాకవని బొద్దు. నా లైఫ్ పాడైపోయింది. మజ్జిగ తాగండి సార్. ఏం వద్దులేమ్మా. మత్తు వదులుతుందంట కదా, తాగండి, వద్దనకండి. చిన్నపిల్ల పెద్ద పెద్ద మాటలు అంటుందేంట్రా అని మీరు అనుకోకపోతే 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం వినే పరిస్థితిలో లేనమ్మా. చెప్పుడు మాటలు వినడం జీవితానికి హానికరం. మంచి మాటలు వినడం భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరం. కూతురు లాంటి దాన్ని. మీరు బాగుండడమే నాకు కావాలి కదా. అందుకే నన్ను మాట్లాడనివ్వండి. అక్షయ్ మీ కూతురు కాదని, అవని మేడం నిజంగా తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా? అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. అవి నిజమని మీరనుకుంటున్నారా? అవి కూడా నమ్మకపోతే ఎలాగమ్మా? అవునా? అయితే మీరు 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడే వస్తాను. మజ్జిగ తాగుతూ ఉండండి. సార్, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నేను చెప్పినప్పుడు తెరిచి ఆ గోడ మీద ఓ బొమ్మ కనపడుతుంది చూడండి. అప్పుడు మాట్లాడుకుందాం. సార్, ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి. ఏం కనిపిస్తుంది మీకు? ప్రెగ్నెంట్ లేడీ. అవునా? అవునవును, గతంలో మాకు అనుభవం అయింది కూడా. ఆహా, అమ్మవారి విగ్రహం ముక్కు పుడక దొంగిలించే విషయంలోనా? నేను ఈ మాట అనకూడదు కానీ నీకు పిండం పెట్టి అనిపిస్తుంది నాకు. రేయ్, ఏం మాటలు రావే? మరి లేకపోతే ఏంటన్నా? ఆ అపశకునం ఏమై ఉంటుందో ముందు ఆ విషయం గురించి ఆలోచించండి. నానా, లాయర్ వస్తున్నారు. కేసు విషయం ఏమైంది? మనం గెలిచామా? ఓడిపోయామండి. ఐఎమ్ వెరీ సారీ సార్. అపశకునం అంటే ఇదే.
ఇంతకు ముందు నేను హెచ్చరించిన విధంగా మీ ఆస్తుల్ని కోర్టు వారు జప్తు చేయడం జరుగుతుంది. అలాగే పల్లెటూరి పొలాలను కంపెనీ వాళ్ళు గెలుచుకున్నారు. ఫైనల్గా శ్రీకర్ గారు తను ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్కి 100 కోట్లు చెల్లించడంతో మీకున్న యావదాస్తి పోయినట్టే. కట్టుబట్టలతో బయటికి రావాల్సి వస్తుంది. మీకు లక్షల ఫీజులు ఇచ్చాం. మీరు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేశారు. మీరు గెలుస్తారనే కదా మిమ్మల్ని నమ్ముకున్నది మేము. చివరి నిమిషం వరకు నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ ఆపోజిట్ లాయర్ చాలా స్ట్రాంగ్గా వాదించాడు. అతను లేకపోతే గనక మనం గెలిచుండేవాళ్ళం. ఆ లాయర్ కాకుండా మరే లాయర్ వాదించినా అంతా మనకే ఫేవర్గా ఉండేది. ఆ లాయర్ సాధారణంగా అన్ని కేసులను టేకప్ చేయడు, చేసినవి వదలడు. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏంటి సార్ మీరు వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్కి ఇచ్చినంత ఎలివేషన్ ఇస్తున్నారు? ఇంతకీ ఆ లాయర్ ఎవరు? అతని పేరేంటి? అతని పేరు సత్య. కొద్ది కాలం క్రితం ఢిల్లీ నుంచి వచ్చాడు. ఉచ్చు కాలికి వేస్తాడు, తప్పించుకుంటే మెడకు వేస్తాడు, తప్పించుకుంటే జుట్టుకు కూడా వేస్తాడు. కేసుని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పగల సమర్థుడు.